జై స్వరాజ్య టీవీకి జిందాబాద్, జై స్వరాజ్య టీవీకి జై జిందాబాద్. నేను డాక్టర్ చందా మల్లయ్యను, బీసీ ఎంప్లాయీ స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. ఇవాళ ప్రభుత్వాలన్నీ కూడా గద్దెనెక్కేంత వరకే అనేకమైనటువంటి వాగ్దానాలు చేస్తూ ఉన్నాయి. మరి వారి మేనిఫెస్టోలో కూడా ఎలక్షన్ల ముందు తప్పనిసరిగా బీసీ కులగణన చేసి వారికి 42% ఇస్తాననేటువంటి హామీని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ లో గాని వివిధ జిల్లాల్లో పర్యటించినప్పుడు కాంగ్రెస్ మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని వీళ్ళందరూ కూడా వాగ్దానం చేశారు కంపల్సరీ. మరి ఈ రోజులలో మనం బీసీలు అనగారిపోతున్నారు. ఎలాగూ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది, వారికి ఎలాగూ వారి స్థానాల్లో వారంతా కూడా భర్తీ అవుతున్నది. మరి దాదాపుగా 60% పైబడిగా ఉన్నటువంటి మన బీసీ కులాలందరూ కూడా మరి అనగారిపోతున్నారు. చట్టసభలో ఎలాంటి ప్రాతినిధ్యం లేక వారిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఇవాళ తీర్చుకోలేక మరి మనుగడ సాగించలేక ఇబ్బంది పడుతున్నాం. మరి ఇప్పటికైనా మరి మేము అనేకమైనటువంటి నిరాహార దీక్షలు మా బీసీ తమ్ములు చాలా మంది కూడా నిరాహార దీక్షలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ సోదరులందరూ కూడా కంపల్సరీగా మరి 42% రిజర్వేషన్ ఇవ్వాలి, కులగణన తప్పకుండా చేపట్టాలి. కులగణన చేపట్టిన తర్వాతనే ఈ స్థానికంగా జరిగేటువంటి సర్పంచ్ ఎన్నికలు గాని ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏదైనా సరే చేపట్టాలనేటువంటి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మరి చట్టసభల్లో ఉన్నటువంటి బీసీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కావచ్చు, ప్రతినిధులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు కూడా స్పందించాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ఒత్తిడి తీసుకొచ్చి కంపల్సరిగా మరి బీసీలకు న్యాయం చేయాలని కూడా ప్రధానంగా మేము మరి హన్మకొండ వెండి అంబేద్కర్ దగ్గర నుండి మేము అంతా కూడా ప్రధానంగా ర్యాలీగా పోతున్నాము. మరి కాబట్టి ఈ ర్యాలీని అందరూ కూడా బీసీ సోదరులందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటూ